పాలు పెరుగు పెన్ను పెన్సిలు ఇట్లా దేన్ని ఇడిచిపెడతలేరు అన్నిటి మీద వసూలు చేస్తున్నారు ట్యాక్సులు అయితే చాలా మంది ఏం చేస్తాం గాచారం పాడైపోను అని బాధపడుకుంటేనే ట్యాక్సులు కడుతుంటారు ఇంతమంది ట్యాక్సులు కట్టకుండా ఉండేందుకు తప్పించుకునే ప్లానింగ్లు వేస్తుంటారు ఇంతమంది ఎందుకు కట్టాలి మేము కట్టనే కట్టం అని మొండి శాతాలు చేస్తుంటారు అట్లనే ఇక్కడ జర్రంత మంది ట్యాక్స్ కట్టమంటే నై నై అన్నారట అందుకే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి పెద్ద పెద్ద గేట్లు బందోబస్తుగా ఉన్న గేట్లు ఉత్త పుణ్యానికే వీక్కొని పోతున్నారు చూస్తుంటే రిపేర్ కూడా రానట్టే కొడుతున్నది మరి ఏమైందబ్బా అనుకుంటారా ఏమైతుంది ఇంటి ఓనర్లు జేబులకేంచి పైసలు తీయనికే నకరాలు చేస్తే ఆఫీసర్లు గిట్ల ఇంటికున్న గేట్లు వీక్కొని పోయినరు అరే అవునా అంటే నిర్మల్ పట్నంలో ఉన్న ప్రియదర్శిని నగరు గాజులపేట కాలనీలల్లా జరంత మంది ఇంటి ట్యాక్స్ కట్టమంటే కడతాం మాకు పట్టింది అన్నట్టు చేస్తున్నారట అడిగి ఆఫీసర్లకు నోరు నొచ్చిందట ఆఖరికి ఇంటికి ఎర్ర నోటీసులు కూడా అంటించిర్రాట అయినా సుత చెవు మీద పేను వారినట్టు కూడా కాలేదట వాళ్ళకు అందుకే ఇట్లా అయితే కాదని ఓ బండి మాట్లాడుకొని ఎవళ్ళైతే ఇంటి ట్యాక్సులు కట్టలేదో అందరి ఇండ్ల కాడికి పోయి వాళ్ళ ఇంటి గేట్లను ఊడబీక్కొని బండ్లు వేసుకొని పోయినరాట ఎవళ్ళన్నా లొల్లిగిట చేస్తే ఆగబట్టనికే పోలీసు వాళ్ళని కూడా ఎమ్మటి పెట్టుకొని పోయిర్రాట మరి ఆఫీసర్లన్నా ఎన్నొద్దులని ఓపిక పడతారు చెప్పితే వినకపోతే చెడంగా చూడాలని అంటారు గట్టనే చెప్పి యాసరకొచ్చి గిట్ల గేట్లు వీక్కొని పోయే ఇగురని చేసిర్రాట మున్సిపాలిటీ ఆఫీసులో పన్నులు కట్టి ఇంటి గేట్లు తీసుకుపోవాలని చెప్పిర్రాట ఏమైనా ట్యాక్స్ కట్టకపోతే ఇంటి గేట్లు తీసుకొని పోవుడు గమ్మతే ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ పెద్ద పెద్దోళ్ళు ట్యాక్సులు ఎగనామం పెట్టి తిరుగుతుంటే పట్టించుకోరు గాని చిన్నోళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు అనుకుంటారట ఇంగింత మంది